చిత్తూరు జిల్లాలో పచ్చ పార్టీ నేతల ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఏర్పేడు మండలం పెనుమల్లంలో టీడీపీ నేతలు మరీ రెచ్చిపోయారు. నీరు చెట్టు కార్యక్రమం కింద తవ్విన మట్టిని తీసుకొచ్చి గ్రామంలోని గుంట వెనుక బాగాన పూడ్చుకుంటూ భూ కబ్జాకు పాల్పడ్డారు. అంతేకాదు అధికారం ఉందన్న ధీమాతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ కబ్జా చేసిన భూమిలో డంపింగ్లు వేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పచ్చపార్టీ నేతలు దాడికి కూడా తెగబడ్డారు. గుణపాలతో వారి ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, రేకులు, తలుపులు అన్ని వస్తువులను పగలగొట్టి ఇళ్లను చిందరవందర చేశారు. ఇళ్ల ముందున్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ నేతలు ముని కృష్ణయ్య, హరిప్రసాద్, రాజేశ్వరి, మురళీలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముని కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. టీడీపీ నేతలు ఇంత అరాచకం చేసినా పోలీసులు మాత్రం సరిగా స్పందించడం లేదని బాధితులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక రవాణా చేసేటప్పుడు అడ్డుకున్నప్పుడు గొడవలు జరిగినాయండి. ఇప్పుడు బాలేదు కూడా వచ్చే నేను మనోడు అట్టుకున్నాడు, నా మనోడు అట్టుకున్నాడు, నాకు తెలియదు అని చెప్పిన నేను మనోడు కాడ వచ్చినాడు ఎవడానికి అని చెప్పేసి తలుపులు తీసి తింటూ ఉండేదని తలుపులు తీసినాడు. ఒరే లేనివాడు నా చెప్తా ఉంటే నువ్వు తలుపులు తీస్తున్నావు కూడా వచ్చి దెబ్బ